హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము సొరకాయతో సేమియాలు చేసి సొరకాయ సేమియాల హల్వా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సొరకాయ తురిమి పెట్టాను. నేను ఎలా తురిమానంటే దీంతో తురిమాను ఫ్రెండ్స్. సొరకాయ పొక్కు తీసేసి తర్వాత తురిమి పెట్టానన్నమాట. చాలా బాగుంటుంది, వేడి కూడా తగ్గద్ది ఫ్రెండ్స్. సొరకాయ హల్వా తింటే సొరకాయ హల్వా అంటారు, పాయసం అంటారు, ఏదైనా అంటారు ఫ్రెండ్స్. చూడండి సేమియాలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. సరేనా? సొరకాయ పొక్కు తీసేసి కడిగి తర్వాత తురిమి పెట్టాను ఫ్రెండ్స్. దీంట్లోకి పంచదార నేనైతే 1/4 కిలో వేసాను ఫ్రెండ్స్. 1/4 కిలోకి కొంచెం ఎక్కువ వేసాను అన్నమాట పంచదార. సొరకాయ చిన్న కాయ ఫ్రెండ్స్, సగం కాయ తురిమి పెట్టాను అన్నమాట. చూడండి, సొరకాయ తురిమిన సొరకాయ, పంచదార, తర్వాత దీంట్లోకి జీడిపప్పు, ఒక 2 స్పూన్లు నెయ్యి ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడు ఎలా చేయాలి చూసేద్దామా మరి ఎలా చేయాలో. సరేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే మరి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేశాను. ఇప్పుడు నెయ్యి వేసేద్దాము. సరేనా? చాలా ఈజీ ఫ్రెండ్స్, సొరకాయ పాయసం చేయటం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సరేనా? ఓకే, నెయ్యి కొంచెం మరిగింత వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఇలా అన్నమాట. ఇప్పుడు బాగా కరిగిపోయింది కదా నెయ్యి. జీడిపప్పు వేసేద్దాం మరి. ఇలా అన్నమాట. ఇది దూరగా వేయించి తీసేద్దాం మరి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దూరగా ఏగిపోయినాయి. ఇప్పుడు తీసేద్దాం మరి. సరేనా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఒక 2-3 లవంగాలు వేస్తున్నాను. మంచి స్మెల్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేను మరి, దాంతో ఏం పెద్ద ఇది కాదు, కాకపోతే వేసుకుంటే బాగుంటుంది. చూడండి, వేసాను కదా నేను. ఇప్పుడు సొరకాయ తురిమింది వేసేసానన్నమాట. సొరకాయ సేమియాను అది బాగా నెయ్యిలో బాగా వేగాలి ఫ్రెండ్స్, సిమ్ములో. ఇంకా నీళ్లు గిళ్ళేం పడలేదు ఫ్రెండ్స్. ఇది సిమ్ములో పెట్టేసి, నెయ్యి ఉంది కదా ఇంకేం మాడదు. ఇంకా మూత పెట్టేస్తే సిమ్ములో బాగా ఉడికిపోద్ది. మెత్తగా ఉడికిన తర్వాత పంచదార వేసేది ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ మరి. సరేనా? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఓకే, మళ్ళీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా ఏగిపోయింది ఫ్రెండ్స్. ఇలా అన్నమాట, మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పొడి అయిపోతుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు పంచదార వేసేద్దామా మరి. చూడండి, చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొంచెం తగ్గించాను అన్నమాట. సరేనా? ఇంకంతే ఫ్రెండ్స్. కొంచెం కలర్ వేసుకున్నాము. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మంచిగా బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో సొరకాయ పాయసం. చూడండి, సేమియాలు కూడా సేమియాలాగే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి మరి, చూడండి సేమియాలు ఎలా ఉన్నాయో. ఇలా అన్నమాట. ఇలా సిమ్లో చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. బాగుంటుంది. బాగా మంచి ముదురుకాయ తెచ్చుకుంటే సేమియాగా ఉంటుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇలాచీ పౌడర్ అన్నమాట. మరిగిత పడలేదు ఫ్రెండ్స్. చిటికేడు, చూడండి, చిటికేడు
చాలు. మరి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేద్దామా? సరేనా? చూడండి ఫ్రెండ్, ఇందాక వేయించి పెట్టాను కదా, చూడండి నెయ్యి కూడా ఇంకా ఉందన్నమాట. చాలు, చాలా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ పాయసం. ఓకేనా? ఇలా అన్నమాట. అంతే ఫ్రెండ్స్, దింపేస్తున్నాను. ఓకే, మీకు కానీ ఈ సొరకాయ పాయసం చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.